మా వాళ్ళు సగం తేనెపట్టునైతే పెరికేశారు. ఇంక సగం తేనెపట్టు అక్కడే వదిలేసి వచ్చేశారు. ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. హలో మామ, నేను మీ పల్లెటూరు కుర్రాడు. వెల్కమ్ టు మై వ్లాగ్స్. మా వాళ్ళు తేనెపట్టు అయితే చూసారనేసి మా గ్యాంగ్‌ని అంతా వేసుకొని తేనెపట్టు దగ్గరికి అయితే వెతుక్కుంటూ తేనెపట్టు కోసం అయితే వచ్చేసాము. ఇక్కడ రాగానే తేనెపట్టు అయితే చూసాము. ఇంకా ఆ తేనెపట్టు ఎలా పెరకాలి ఏమి అనేసి అందరం కలిసి ప్లాన్ అయితే వేస్తున్నాము. తేనెపట్టు ఎలా పెరకాలనేసి. ఆ బిగాడైతే నేను పెరుకుతానేసి దానికి కావాల్సిన సామానయితే సిద్ధమైతే చేసుకున్నాడు. ఇంక ఆ తర్వాత వేపాకు కొంచెం అలాగే ఎండిపోయిన పొట్టు అయితే తీసుకొని ఆ తేనెపట్టుకైతే పెట్టాలన్నాడు. ఇంకా ఆ తర్వాత సోమగాడైతే అగ్గి అయితే వెలిగించేశాడు. ఆ పిగాడు పట్టుకొని ఉంటే అందరం కలిసి అలా ఎలాగోలైతే తేనెపట్టు అయితే ఈరోజు ఖచ్చితంగా లేపాలని అనుకున్నాము. ఆ తర్వాత అభిగాడైతే తేనెపట్టు దగ్గర వెళ్ళి భయపడకుండా దానికైతే పొగ అయితే పెడుతున్నాడు. పొగ ఎందుకు పెడుతున్నాడంటే అవైతే కరవడానికి వస్తాయని పొగ అయితే పెడుతున్నాడు. ఎలాగోలైతే అభిగాడైతే దానికి పొగ అయితే పెట్టేసి తేనెపట్టు అయితే లేపుతున్నాడు. పవన్ గాడు మాత్రం ఒక పక్క జెండా ఊపినట్టు ఊపుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఈగలు వాని మీదకి అయితే వస్తున్నాయని. ఇంకా తర్వాత మేమందరం కలిసి తేనెపట్టు అయితే లేపాము. తేనె అయితే చాలా ఉన్నింది. అలా తలా కొంచెం అయితే తీసుకొని నాక్కున్నాము. పవన్ గాడు మాత్రం ఎలా ఉంది అంటే తియ్యగుంది అని అన్నాడు.